నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గతంలో మనం చూసుకున్నాం బెట్టింగ్ యాప్లో మరి ముఖ్యంగా ఎంతమంది డబ్బులు పోగు చేసుకున్నారు, ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి. యూట్యూబర్ల కానించి ఇటు యాంకర్ల వరకు, ఇటు సినీ ప్రముఖుల వరకు వీళ్ళు చేసిన బెట్టింగ్ యాప్లో ఇప్పుడు వీళ్ళకి అందరికి ఎంతమంది ఆ బెట్టింగ్ యాప్లో ఉన్నారో వాళ్ళకందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. బెట్టింగ్ యాప్లో వాళ్ళ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఎంతమంది నాశనం అయిపోయారు జీవితాలు, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, బెట్టింగ్ యాప్ దారి ఎంతమంది జీవితాలు నాశనం అయ్యో చూస్తానే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎంతమంది ఎన్ని డబ్బులు పోగు చేసుకున్నారో కూడా చూసాం. దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఇంక తర్వాత ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం? ఇవాళ బెట్టింగ్ యాప్లకు సంబంధించి సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరికీ సిట్ నోటీసులు ఇచ్చింది. మొత్తం 29 మందికి ఇచ్చింది. ఇందులో మీకు సెలబ్రిటీస్ తీసుకుంటే కనుకైతే విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, ఇంతమంది ఉన్నారండి. అయితే మీరు వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే నీతు అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, తర్వాత సిరి హనుమంతు, వసంత కృష్ణన్, అలాగే శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, తర్వాత భయ సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండార్ సుప్రీత, మొత్తం 29 మంది. అయితే మనకి ఎక్కడ సందేహం వస్తుందంటే ఇప్పుడు అందరినీ ఒకే రకంగా విచారణ చేస్తారా, చేయరా? సినిమా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? అంటే సినిమా సెలబ్రిటీస్ కాబట్టి అంటే వాళ్ళని తీసుకెళ్లే విధానం, వాళ్ళని కూర్చోపెట్టే విధానం కూడా వేరుగా ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను కూడా ఇలాగే శిక్షిస్తారా, వాళ్ళకి శిక్షలు తగ్గిస్తారా, వాళ్ళని వదిలేస్తారా? ఇది ఇప్పుడు చాలామందికి కలుగుతున్న సందేహం. ఎందుకంటే తప్పు ఎవడు చేసినా ఒకటే కదా. ఇప్పుడు సెలబ్రిటీలు చేస్తే వాళ్ళని చూసి కింద వాళ్ళు చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి వీళ్ళ విచారణలో ఏ రకంగా చేస్తారు, ఎవరికైనా ప్రత్యేకత ఉంటుందా, ఎవరినైనా కొంచెం ఎక్కువ ప్రశ్నిస్తారా, అందరినీ ఒకే రకంగా ప్రశ్నిస్తారా? ఒకటి. రెండోది, వీళ్ళు ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాటి ద్వారా ఎవరు చేసిన యాడ్ వల్ల ఎవరు చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు, వాటిని బట్టి కూడా వాళ్ళని విచారణ ఉంటుందా? ఎందుకంటే అందరినీ ఒకేలాగా చేయలేరు కదా. ఇంకోటి, వీళ్ళు ఎంతెంత డబ్బు తీసుకున్నారు, వీళ్ళు తీసుకునే డబ్బుకి ఏ రకమైన యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేశారు, ఆ యాప్స్ చూసి ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది చచ్చిపోయారు, ఇవన్నీ ముఖ్యం. అయితే నేనేమంటానంటే మీరు ఇవన్నీ కూడా వెరిఫై చేశాక మీరు ఒక యాప్ ప్రమోట్ చేశారండి, చేశాక దానివల్ల ఎవరు నష్టపోలేదు అనుకుందాం, ఎవరు కూడా చనిపోలేదు, అప్పుడు మిమ్మల్ని సరే ఈ ఒక్కసారికి మీకు ఎక్సెప్షన్ ఇచ్చేసి సరే మిమ్మల్ని క్షమిస్తున్నాము, మళ్ళీ ఇంకోసారి చేయకండి అని రిటర్న్గా ఏదైనా తీసుకుని వదిలేస్తారా? నష్టపోతే కనుకైతే వాళ్ళకి డబ్బులు ఎవరి చేత కట్టిస్తారు, కంపెనీ చేత కట్టిస్తారా? తర్వాత ఎవరైనా చనిపోతే ఎవరిది బాధ్యత? కంపెనీది ఉండదా బాధ్యత? ఓన్లీ యాడ్స్ చేసిన వాళ్ళదే ఉంటుందా, యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళదే ఉంటుందా? ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము ఫలానా వాళ్ళని చూసి చేసామండి అని అంటారు. కొంతమంది అయితే ఏం చేస్తారండి, మమ్మల్ని ఒక్కసారికి వదిలేయండి, మేము తెలియక చేసాము, ఇంకోసారి చెయ్యమంటున్నారు. అవును. అయితే మొత్తం మీద అసలు యాప్స్ ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు సిట్ కూడా అదే అడుగుతుంది, ఎవరెవరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఏం చేశారు, అవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఇటీవల కాలంలో చాలామంది పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కున్నారు, పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కున్నారు. అంటే వీటి వల్లేనా అంటే ఇది కూడా కారణం. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టే కదా దాని జోలికి వెళ్ళారు. మామూలుగా అయితే వాళ్ళంత సంపాదించుకోలేరు. ఇప్పుడు 1-2 ఏళ్లలో మీరు ఒక పెద్ద విల్లా కట్టేయగలరండి? చేయలేరు కదా, అది జరిగే పని కాదు. ఇప్పుడు జీవితకాలం కరెక్ట్గా ఉంటే కనుకైతే మీరు 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసినా కూడా ఒక 2 బెడ్రూమ్ కట్టుకోవడమే చాలా పెద్ద కష్టం. అన్లెస్ ఇద్దరు ఉద్యోగాలు చేసి చాలా జాగ్రత్తగా ఉంటే మేబీ 1 కోటి ఇచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. మరి వీళ్ళు ఇంత ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. అంటే చాలా క్విక్గా డబ్బులు వచ్చేయాలి. నేను తెల్లారి లేచేసి ఒక సెలబ్రిటీని అయిపోవాలి, తెల్లారేసరికి నాకు బాగా డబ్బులు వచ్చేయాలి, నేను చాలా కంఫర్ట్స్తో చాలా లగ్జూరియస్ లైఫ్ నేను గడపాలి. ఇప్పుడు వీళ్ళ ఆలోచన అదే. ఇప్పుడు అంటే ఆశ, ఇప్పుడు పలానా వాళ్ళు చేశారు నేను ఎందుకు చేయకూడదు. ఇప్పుడు అందులో ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
గంగవ్వ లాంటి వాళ్ళు కొంతమంది ఆవిడని ప్రమోట్ చేయడం వల్ల ఆవిడ గొప్ప ఆవిడ అయ్యారు. అయ్యాక ఆవిడ ఏం చేసింది, ఒక ఇల్లు కొనిపించుకుంది, నాగార్జున చేత ఇంటికి డబ్బులు పెట్టించుకుంది. మళ్ళీ ఇంకేదో డిమాండ్ చేస్తే వాళ్ళ కోపం కూడా వచ్చింది. ఆ గంగవ్వని తీసుకెళ్ళి మళ్ళీ బిగ్ బాస్లో పెట్టి ఆవిడ అక్కడ ఉండలేక తర్వాత నన్ను బలవంతంగా పంపించారని. ఇవన్నీ వీళ్ళకి అవసరమా? అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఏదో సడన్గా ఒక పేరు వచ్చేసిందని ఆ పేరు కొద్ది కాలమే ఉంటుందండి, తర్వాత వాళ్ళు మామూలు మనుషులే. అవును. కానీ మీరు ఎందుకు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకుంటారు ఆ కొంచెం టైంలోనే? ఇప్పుడు దానివల్ల వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు మేము సెలబ్రిటీస్ అని ఫీల్ అయిపోయి వాళ్ళు మామూలు జీవితం గడపట్ల. లేదంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కో ఇంకా దేనికో వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు బెట్టింగ్ యాప్స్ కోసమో లేదు డబ్బుల కోసమో ఇట్లాంటి వాటికి వెళ్ళకండి, బెట్టింగ్ యాప్స్ చేయకండి. చేసినా కూడా మీ వల్ల ఎవరు నష్టపోకుండా చూసుకోండి, ఇది చాలా ముఖ్యమండి. సో మరి ఇప్పుడు సిట్టు విచారణ ఏ రకంగా ఉంటుంది, సిట్టు ఏమంటుంది, సిట్టు వీళ్ళకి ఏమైనా ఎక్సెప్షన్ ఇస్తుందా, లేదు అందరినీ ఒకే ఘాటిని కట్టేసి అరెస్ట్ చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. మేడం, ఇటు యూట్యూబ్లో చూసుకుంటే హర్ష సాయి ఇప్పుడు తను ఎంతో సంపాదించి ఇప్పుడు పేదలకి డబ్బులు ఇవ్వటం, మార్నింగ్ వెళ్ళి అంటే పేదలకు సహాయం చేయటం అలా జరుగుతూ వస్తుంది. మరి దేని ద్వారా ఈయన ఇన్ని డబ్బులు సంపాదించాడంటే ఇదే బెట్టింగ్ యాప్ అంటారా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఇంకొకటి అండి, ఏదైనా రాబిన్హుడ్ అనుకుంటున్నాడా, ఇక్కడ కొట్టేసి అక్కడ పంచి పెట్టడానికి. దానివల్ల ఏమీ శిక్ష తగ్గడాలు లేకపోతే ఎక్సెప్షన్స్ ఏమి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా హర్ష సాయి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, పొద్దున్న లేచి ఏదో దాన ధర్మాలు చేస్తున్నామని తర్వాత మళ్ళీ ఇదే వృత్తిలో కొనసాగటం అనేది అది హర్షించదగ్గ అంశం కాదు. అవును. అంటే నేను డబ్బులు పంచుతున్నాను కదా, నేను ఎలా సంపాదిస్తే ఏంటి అంటే అది తప్పు. అంటే మీ వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నం అయింది, లేదు మీ వల్ల ఒక అమ్మాయి నష్టపోయింది అంటే మీదే బాధ్యత. కాబట్టి కంపెనీలు కూడా ఇవి ఆలోచించాలండి, ఈ చేసేవాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది. సో చూశారు కదండి, బెట్టింగ్ యాప్లో ఎంతమంది బలై ఉన్నారు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయో. అయితే ఇది జరుగుతూ వస్తుంది, తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.